పదవులను వదులుకున్నాడు, ఆయనకున్న ఆస్తులను వదులుకున్నాడు, అన్నీ వదులుకున్నాడు, చివరికి పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. నేను ఇదే మాట ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మనం ప్రభు కొరకు ఏం వదులుకున్నాం చెప్పండి? సామాన్యంగా పోనీ ఏం వదులుకున్నాం? బాప్తిస్మం తీసుకున్న తర్వాత అయినా ఏం వదులుకున్నాం? నేను చెప్పిన ఏం వదులుకున్నాము? మహా అయితే మనం వదులుకున్నది మనకు నచ్చని కార్యాలను వదులుకున్నాం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని కొరకు ఈరోజు క్రైస్తవులు ఏం వదులుకున్నారని అంటే మనకు నచ్చని క్రియలను వదులుకున్నాం. లేదా ఇది వదులుకోకపోతే అందరు నన్ను చీ అంటారు కాబట్టి వదులుకున్నాం. అర్థమవుతాయి మాటలు మీకు? ఇది వదులుకోకపోతే నేను చేసే కార్యం ఎదుటోడికి తెలిస్తే నన్ను చీ అంటాడు, అందుకే నేను వదులుకున్నాను. ఏం వదులుకున్నాం ప్రభు కొరకు? మనం గట్టికంటే ఏం వదులుకోలేదు. సినిమాలు చూడడం మానేసాం అంతే, సీరియల్ చూడడం మానేసాం అంతే. ఏం వదులుకున్నాం ప్రభు కొరకు? మొబైల్లో చూడడం మానేసాం అంతే. ఇదే నా ప్రభు వదులుకోమంట? ఏం వదులుకున్నాం? మనకి నచ్చని వదులుకున్నాం. తాగుడు మానేసాం అంతే, సిగరెట్లు మానేసాం అంటే అంతే. ఏం వదులుకున్నాం? ఒక విషయం చెప్పనా, ఆల్మోస్ట్ క్రిస్టియానిటీలో ఎక్కువ మంది ఏం వదులుకుంటారు అని అంటే మన దేహాలకు మంచిది కాదు కాబట్టి మందును వదిలేస్తాం, ఇది మన ఆరోగ్యాలకు మంచిది కాదు కాబట్టి సిగరెట్ల మద్యాన్ని ఈ గంజాయిలను వదిలేస్తాం, ఇది ఎవరికైనా తెలిస్తే నా జీవితం బాగోదు అని వ్యభిచార ఈ ఏవైతే ఉన్నావో ఈ అక్రమ సంబంధాలను వదులుకుంటారేమో. లేదు ఇది చూస్తే నా జీవితానికి మేలు జరగదని కొన్ని వదులుకున్నాం. మంచిదే వదులుకోవద్దని కాదు, మహా అయితే ఇవే వదులుకున్నాను. నేను అడుగుతున్నాను, మనం ఏం వదులుకున్నాము అంటే మనకు నచ్చనివే వదులుకున్నాం తప్ప ఏ రోజైనా ఇది దేవునికి నచ్చదు కాబట్టి నేను వదులుకుంటున్నా అని కమిట్మెంట్లు ఉన్నాయా? ఏదైనా మన జీవితంలో మనకి నచ్చనివే వదులుకున్నాం తప్ప ఒకవేళ ఇది తెలిస్తే నా జీవితం పేరు పోద్దు కాబట్టి వదులుకున్నాం తప్ప ఇది నా దేవునికి నచ్చదు కాబట్టి వదులుకున్నాను అనే కమిట్మెంట్తో వదులుకుంటే వెరీ గుడ్. మరలా మనం దేవుని కొరకు వదులుకోవాల్సింది మనకు నచ్చని వదులుకోవడం కాదు, దేవునికి నచ్చని వదులుకోవాలి, దేవునికి నిన్ను దూరం చేసే వదులుకోవాలి. అది ఎంత ఇంపార్టెంట్ అయినా నీ జీవితంలో, నా జీవితంలో. పౌలు గారు చూడండి, చివరికి ఆయన మరణం లేదా ఆయన యొక్క జీవితాన్ని కూడా వదులుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకు? ఆయనకి శిష్యుడిగా మారడానికి, ఆయన కుమారుడిగా మారడానికి, ఆయన ఈ లోకంలో ప్రజ్వలింపజేసి ఆయన ఈ లోకానికి చూపించడానికి చివరికి ఆయన మరణం వరకు కూడా తెగిస్తున్నాడట ఆయన. మరలా చదువుదాం ఒకసారి మాట. ఎలయనగా 10వ వచనం నుంచి, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలయనగా యేసు యొక్క జీవము కూడా మా మధ్య శరీరం నందు ప్రత్యక్షపరచబడుటకు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగించుచున్నాము. అక్కడ ఒక పదం ఉంది, ఎల్లప్పుడు. ఎల్లప్పుడు అంటే ఎవ్రీడే. అంటే క్రైస్తవ జీవితం అనేది కొద్ది రోజులు గడిపి ముగించేసేది కాదు. క్రైస్తవ శిష్యరికం అనేది కొన్ని మాటలు నేర్చుకుని కొన్ని మాటలు బోధించి మధ్యలో ఆపేసే పరుగు వంటి పరుగు కాదు. ఆ జీవితం దినదినము మనం నూతన పరచబరుచుకోవడానికి ఎల్లప్పుడూ సిలువనెత్తుకుని ఆయన వెంబడించాలి. ఎల్లప్పుడూ మనం వదులుకుంటూనే వెళ్ళాలి. వదులుకున్న వాళ్ళు ఉన్నారంటే ఎంతమంది భక్తులు మీరు తిరగేయండి, వారి జీవితాల్లో ప్రతిదీ వదులుకుంటూనే పరిపూర్ణులుగా వారు ముగించారు వారి జీవితాల్ని. ఇంక్లూడింగ్ పాత నిబంధనలు అబ్రహాము మొదలుకొని క్రొత్త నిబంధన ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారి వరకు వారి జీవితంలో ప్రతిదీ వదులుకుంటూనే వారి జీవితాన్ని పరిపూర్ణం చేశారు. అన్ని వదులుకుంటూనే వెళ్ళారు. నిజమైన దేవుని పిల్లలుగా, దేవుని చేత గుర్తింపబడిన కుమారులుగా వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి. నేను కూడా ఆయన శిష్యుడిగా, ఆయన కుమారుడిగా ఉండాలని అంటే మనమే వదులుకోవాలంటే మనమే వదులుకుంటామండి. క్రీస్తు అన్నారు, యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేస్తూ ఒక గ్రామంలోకి వెళ్తున్నప్పుడు ఆయన వెనకాలే పరిగెట్టుకుని వచ్చి, బోధకుడా నేను నీతో కూడా వస్తానన్నాడు ఆయన. అప్పుడు ప్రభు ఏమన్నాడు? ఏమన్నారు ఆయన? ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో వస్తాను, నన్ను నీతో తీసుకెళ్ళంటే ప్రభు అన్నీ అన్నాడు. ఆయన హృదయాంతరంగాలు నెరిగిన ప్రభు ఏమని? ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి,
నక్కలకమ్మ బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకు చోటైనా లేదు. అంటే ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన మనసు ఏంటో ప్రభువుకు తెలుసు. హృదయాంతరంగాలను ఎరిగిన ప్రభువు ఏ ఉద్దేశంతో తన వెంబడిస్తానంటున్నాడో ఎరిగిన ప్రభు అన్నాడు, నన్ను వెంబడించడానికి నువ్వు పరిపూర్ణంగా నన్ను పట్టుకుని ఉండలేవు. ఎందుకంటే నువ్వు ఎందుకు వస్తున్నావో, ఏ ఉద్దేశాలతో నన్ను వెంబడిస్తున్నావు అంటున్నావో నాకు తెలుసు. నీ ఉద్దేశం ఏంటంటే నాతో ఉంటే నీ జీవితం బాగుంటుందని వెంబడిస్తున్నావు, నాతో ఉంటే నీ కుటుంబంలో మేలులు జరుగుతాయని వెంబడిస్తున్నావు, నాతో ఉంటే నీ కడుపులు నిండుతాయని వెంబడిస్తున్నావు, నాతో ఉంటే నీకు శుభకార్యాలు జరుగుతాయని వెంబడిస్తున్నావు. నేను చెబుతున్నాను, నా దగ్గరకు వస్తే నిద్రపోవడానికి టైం కూడా ఉండదు అంటున్నాడు ఆయన. తినడానికి తిండి కూడా దొరకకపోవచ్చు కొన్ని సందర్భాలు అంటున్నాడు. నువ్వు అన్ఫిట్ అయ్యా. మేలులు కోరి ప్రభువు దగ్గరకు వస్తే వారి జీవితాంతం ప్రభువుని పట్టుకుని ఉండలేరు. నెక్స్ట్ అదే సందర్భంలో అన్నీ యేసుక్రీస్తు వారు అంటారు, వస్తానన్న వ్యక్తినేమో నువ్వు రావద్దని ఇండైరెక్ట్గా చెప్పేశాడు. వారి పనుల మీద వారు అన్నప్పుడు ప్రభు మరొక వ్యక్తిని పిలిచి నువ్వు నన్ను వెంబడించన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? మా తండ్రిని పాతి పెట్టేసి వస్తానన్నాడు. తండ్రి చచ్చిపోయాడా? లేదు. మనం అందరం అనుకున్నాం తండ్రి చచ్చిపోయాడేమో, ప్రభు ఏంటి ఎంత కఠినంగా. తండ్రి చచ్చిపోలేదు. అక్కడ తండ్రి చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టేసి అప్పుడు నేను వెంబడిస్తానంటే నాకు టైం కావాలంటున్నాడు. ఒకసారి చూద్దాం ఆ సందర్భం, చూసి ముగించుకున్నాం. 9వ అధ్యాయం లోకసువార్త 9వ అధ్యాయమేనా? లోకసువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 56వ వచనం నుంచి. అంతటా వారు మరి ఒక గ్రామంలోకి వెళ్ళిరి. వారు ఆ మార్గంలో వెళ్ళుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేద్దనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారునికి తల వాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. నెక్స్ట్ ఆయన మరి ఒకరితో వస్తానన్న వాడితోనేమో వద్దన్నట్టు చెప్పాడు. ఇప్పుడు ఆయన పని అని చేసుకుంటున్నప్పుడు మరొకరిని పిలిచి ఆయన అంటున్నాడు, నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు యేసుక్రీస్తు వారు, మృతులు తమ మృతులను పాతిపెట్టుకొని నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. ఇక్కడ ఇద్దరు మనస్తత్వాలు కనబడుతున్నాయి. ఒకరేమో మేలుల కొరకు ప్రభు దగ్గరకు వచ్చేవారు, ఒకరేమో ఈ ప్రాస్పరిటీకి సంబంధించి ఏవో ఒక ఆశీర్వాదాలు వస్తాయని ప్రభువుని వెంబడించడానికి వస్తుంటే ఇవేమీ జరగవు, నువ్వు నా దగ్గర రావద్దని చెప్పేశాడు. ఇంకొక వ్యక్తిని ప్రభువే పిలుస్తున్నాడు, ఇప్పుడు నన్ను వెంబడించాను. ఈయనేమంటున్నారు? సేమ్ అలానే, వస్తానులే ప్రభువా, రోజులు బాగోలేదు, మారన్రా, ప్రభు వచ్చే దినాల దగ్గర పడిపోని, ఎటు చూసినా యుద్ధాలు జరుగుతున్నాయి, ఎటు చూసినా ప్రభు రాకడకు సంబంధించిన సూచనలు మనకు కనబడుతున్నాయి, నీ చుట్టూ ఉన్న జనుల యొక్క ప్రవర్తన కూడా బాగోలేదు, ఈ ఏజ్ నువ్వు కాపాడుకోకపోతే చాలా ప్రమాదం జరుగుద్ది, జాగ్రత్తగా ఉండు, మారు మనసు పొందు, దేవుని వాక్యానికి చోటిచ్చి బాప్తిసం పొందంటే ఏమంటున్నారు? ఈరోజు వయసు అవనేయండి, చూద్దాం, ఇంకా టైం ఉంది కదా, ఎంజాయ్ చేయాలి, ఈ లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు. అలాంటి సాకులే చెప్పినట్టుగా చెబుతున్నాడు. ఏమని? మా తండ్రి గారు చనిపోయిన తర్వాత, మూలార్థం అదే, తండ్రి చనిపోలేదు లిటరల్గా అక్కడ, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు నేను సేవలోకి వస్తాను ప్రభువా, నాకు టైం గ్యాప్ ఇవ్వంటున్నాడు. ఇలాంటి వాళ్ళు ప్రభువుకి అవసరం అండి? ఆయన పిలిచినప్పుడు ఆయన మాటకు విధేయులైపోయి ఆయన వెంబడి ప్రభువే పిలుస్తున్నాడంటే అంతకన్నా ధన్యకరమైన జీవితం ఏంటండి? దేవుడే స్వతహాగా శిష్యులు పిలిచినప్పుడు శిష్యులందరూ సాకులు చెప్పొచ్చు కదా, ఏం చెప్పరు, ప్రభువుని వెంబడిస్తారు. ఈయనేమన్నాడు? ప్రభు పిలుస్తుంటే కొంత టైం ఇవ్వు, మా నాన్నగారు ముసలిప్రాయం వచ్చేసింది, రేపో మాపో చచ్చిపోతారు, ఆ తర్వాత నేను వెంబడిస్తాను, టైం కొరకు తప్పించుకుంటున్నాడు. వెంటనే ఇంకొక ఆయన ప్రభు అంటున్నాడు, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదని కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు. ఒక్కొక్కరు ఒక్కో కారణాలు చెప్పేవారు కాదు ఆయన కావాల్సింది, ప్రభువుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఆయన ఇంతకన్నా స్పష్టంగా ఎక్కడ చెప్పండి? ఇదే లోకసువార్తలో ఆయన అంటాడు. ఒకసారి చూద్దామా, 14వ అధ్యాయం, లోకసువార్త 14వ అధ్యాయం, లోకసువార్త 14వ అధ్యాయం 27వ వచనం. మరి ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరు. ఇంతకన్నా స్పష్టంగా ఇంకెక్కడ చెప్పలేదండి ప్రభు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే, ఎవరైనను
తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల. వెంబడించడము అనగానే నేర్చుకోవడం కాదు. వెంబడించడము అనగానే ఆదివారం సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. వెంబడించడము అనగానే చిట్కాలు నేర్చుకోవడం కాదు గురువు దగ్గర. వెంబడించడం అనగానే ఏదో వచ్చి కానుకిచ్చేయడం కాదు. వెంబడించడము అనగానే ప్రభు యొక్క సారూప్యతలోనికి మారే విధంగా జీవితాన్ని కట్టుకోవడం. ఇది క్రైస్తవ జీవితం. ఎవరైతే ఆయన అనుసరిస్తున్నారో ఆయనలా మారాలి. ఆయనలా మారి ఆయన నేత్రాలతో ఈ లోకాన్ని చూసేలా మారాలి. ఆయనలా ఆయన నోటితో ఈ లోకంతో మాట్లాడేలా మారాలి. ఇది ఒక్కరోజు అయ్యేది కాదు. అందుకంటున్నాను, క్రైస్తవ జీవితం ఒక్కరోజు, 10 రోజులు, సంవత్సరము, 10 సంవత్సరాలు గడిపితే మారిపోయేది కాదు. క్రైస్తవ జీవితాన్ని స్వతంత్రించుకునేది కాదు. దేవుని కుమారుడు అనే ముద్రను సంపాదించుకునేది కాదు. ఇది జీవితాంతం వదులుకుంటూ జీవితాంతం ప్రభువుని వెంబడించే కార్యక్రమం. ఇది క్రైస్తవ జీవితం. ఆయన అన్నాడు డైరెక్ట్గా, ఎవరైతే సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపరో వారు క్రైస్తవులు కాదు, వారు శిష్యులు కాదు. సంఘంలో సభ్యత్వం సాధించాము తప్ప క్రైస్తవులుగా మారలేదు. బాధపడద్దు ఎవరు. సంఘంలో సభ్యత్వం వచ్చిందేమో, సంఘంలో సీనియారిటీ పెరిగిందేమో, సంఘంలో పాత్రలు పోషిస్తున్నామేమో, క్రైస్తవ జీవితంలో కాదు. శిష్యుడు అంటే వదులుకుంటూ వెళ్ళాలి. దేవునికి నచ్చనివి, మనకు నచ్చనివి కాదు, ఎదుటోళ్ళకి నచ్చనివి కాదు, ఎదుటోళ్ళు దూరం చేసేవి కాదు, దేవునికి నచ్చనివి వదులుకుంటూ శ్రమను అనుభవించడానికి ఇష్టపడుతూ, వధ జరిగినా ఇష్టపడుతూ, అన్ని విధాల మరణం వరకు మనం తగ్గిపోతూ అన్నిటికీ సిద్ధమైపోయి వెంబడించడమే క్రైస్తవ జీవితం. ఈ జీవితాన్ని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకు నేను కోరుకోవాలి అంటే, ఇది భారమా అంటే భారం కాదు. ఎప్పుడు భారం కాదు? ప్రభు మన కొరకు ఏం చేశాడో మనకు అర్థమైనప్పుడు మనం చేసే సేవ భారం అనిపించదు. మనం వదులుకునేవి అవి మనకు పెద్ద ఇంపార్టెన్స్ కనవాడు. ఎందుకనంటే ఆయన మన కొరకు ఏం చేశాడో మనకు తెలియదు. మన కొరకు ఆయన ఏం చేశాడు? మనం వదులుకోక ముందే ఆయన పరలోకాన్ని వదులుకున్నాడు. మనం వదులుకోక ముందే ఆయన సింహాసనాన్ని వదులుకున్నాడు. మనం వదులుకోక ముందే ఆయన తండ్రి చేతిని వదులుకున్నాడు. మనం వదులుకోక ముందే దేవదూతల ఆరాధన వదులుకున్నాడు. మనం వదులుకోక ముందే చివరికి ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు వదులుకున్నాడు. ఇంత మనల్ని ప్రేమించి వచ్చిన ఆ ప్రేమని, నిత్యము ప్రేమించి ఆ ప్రేమామయుడి కొరకు మనం వదులుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. ఆ ప్రేమ నీకు అర్థమైతే, అది అర్థమైతేనే వదులుకోగలం మనం. అది అర్థమైతేనే మనం దేనినైనా వదులుకోవడానికి మనం సిద్ధపడగలం. సాక్రిఫైస్ లైఫ్తో మనం ముందుకెళ్ళగలం. త్యాగపూరితమైన జీవితాలతో మనం ముందుకెళ్ళాలంటే ప్రభు యొక్క త్యాగం మనకు అర్థం కావాలి. అది అర్థమైంది కాబట్టే శిష్యులు సమస్తాన్ని వదులుకుని వచ్చారు. మిషనరీలు సమస్తాన్ని వదులుకుని వచ్చారు. ఒకనాడున్న శిష్యరికం ఈరోజు ఉందంటే, ఈరోజు ఫ్యానిజం ఉంది, హీరోయిజం ఉంది. ఒకరోజున్న శిష్యరికం, ఒకరోజున్న క్రైస్తవులు, ఒకరోజున్న మిషనరీ లాంటి జీవితాలు ఈరోజు క్రైస్తవ సమాజాల్లో మరి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయంటే లేవు. ఈరోజు ఫ్యానిజం ఉంది, ఈరోజు హీరోయిజం ఉంది, హీరో వర్షిప్ ఉంది. ఈరోజు దేవుని వర్షిప్ చేసే జీవితాలు లేవు. ఈరోజు ఒకరోజట దేవుని ఆలయంలో దయ్యంగాడు కూర్చున్నాడట. ఈరోజు మేమే దేవుళ్ళు అన్నట్టు బోధకులు దేవుని స్థానంలో కూర్చోవడానికి ప్రయత్నిస్తూ మోకలను పోగేస్తున్నారు. అవునా? ఒకరోజు దేవుని ఆలయంలో దయ్యం కూర్చుంటే ఈరోజు దేవుని సింహాసనం మీదకి బోధకులు ఎక్కుతున్నారు. ఈరోజు శిష్యుల్ని ప్రభు కొరకు తయారు చేయండి అంటే వీళ్ళకి ఫాలోవర్స్. ఈరోజు సూట్ అట్టుకునేవాడు ఒకడు, బూట్ అట్టుకునేవాడు ఒకడు, బైబిల్ మోసేవాడు ఒకడు, బ్యాగ్ మోసేవాడు ఒకడు. మధ్యన ఒక పాస్టర్ గారు చెప్పారండి, బాత్రూమ్కి వెళ్తే వెనకాల డొక్కు కట్టుకుని వెళ్ళిపోతున్నాడట శిష్యుడు. నవ్వుకుంటున్నారా? ఎవరికి శిష్యులు తయారు చేయాలి? చెడమాట తిట్టాడట ఆయన. దుక్కట్టుకుని వెళ్ళిపోవడం వెనకాల ఊర్లో పల్లెటూరు వెళ్తే. ఇదే శిష్యరేకం. ప్రభువుకి శిష్యులు చేయాలి. ఈరోజు అది లేదు. ఎలా మారతారనంటే, ప్రభు యొక్క త్యాగం నీకు గుర్తున్నప్పుడు, ప్రభు నా కొరకు ప్రతీదీ వదులుకున్నాడు, ఆయన కొరకు నేను ఏదైనా వదులుకోవడానికి సిద్ధపడతాననే మనసు నీకు ఎప్పుడు వస్తుందంటే ఆయన త్యాగం నీకు గుర్తుండాలి. దైవం యొక్క స్థానంలో ఈరోజు శిష్యులుగా చాలామంది అవుతున్నారు. మళ్ళీ అపోస్తులని పేర్లు వీళ్ళకి, దేవుని చేత పంపబడిన వారని పేర్లు. క్రీస్తుకు శిష్యుల కంటే ఈరోజు బోధకులకు శిష్యులు ఎక్కువ. జాగ్రత్త. యావత్తు క్రైస్తవంలో ఈ యొక్క నానుడి నడుస్తుంది. వద్దెలాంటిది. మనం క్రీస్తుకు శిష్యులుగా రెడీ అవ్వాలి. ప్రభువే చెప్తున్నాడు, పాత జీవితం నుండి మరణిస్తే తప్ప కొత్త జీవితం మనకి ఎలాగైతే రాదో, ప్రభువుని వెంబడిస్తే తప్ప నిజమైన క్రైస్తవులుగా మనం ఎప్పటికీ మారలేం. ఒకసారి అదే మాట చదువుతున్నాం. 14వ అధ్యాయం 27వ వచనం.
మరియు ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానాడు. ఇది మనకు భారంగా అనిపిస్తే ఒకటి గుర్తుపెట్టుకో, భార్య భర్తకు చేసే పరిచర్య సేవ భారంగా ఫీల్ అవుతుంది అని అంటే భర్త యొక్క విలువ తెలియక, అంతే కదా. కుటుంబానికి చేసే పరిచర్య ఏదైతే ఉందో, కుటుంబానికి చేసే సేవ ఏదైతే ఉందో, ఆ తల్లి, ఆ భార్య ఎప్పుడైనా భారంగా ఫీల్ అవుద్దా? ఎప్పుడు భారంగా ఫీల్ అవుద్ది. ఎందుకు? ఆ బంధం అలాంటిది, ఆ ప్రేమ అలాంటిది. ఇది నీకు అర్థమైతే దేవుడు తన సొంత కుమారులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు, తన సొంత ప్రేమికులుగా ఉండడానికి, సొంత స్నేహితులుగా ఉండడానికి మనల్ని పిలిచాడు. ఈ ప్రేమించే స్నేహబంధంలో మనం చేసే పరిచర్యలో నీకు భారము అని అనిపిస్తుంది అని అంటే ఆ ప్రేమ నీకు సరిగా అర్థం కాలా. పోనీ ఇంత సేవ చేసిన తర్వాత నేను గొప్ప ఉన్నాను ఫీల్ అవ్వడానికి ఏమన్నా ఉందంటే ఏం లేదు. ప్రభు మన జీవితాలను పిలవకపోతే ఈరోజు నువ్వు లేవు, నేను లేవు, ఎవరు లేరు ఇక్కడ. ప్రభు మన జీవితాలను పట్టించుకోకపోతే ఏం లేదు. భార్య భర్తని ప్రేమించింది కాబట్టి సేవ చేయడానికి ఇష్టపడుతుంది. ఇది సేవ అని తన ఫీల్ అవ్వదు. తల్లి కుమారులను కూతుర్లను ప్రేమించింది కాబట్టే ఎంత కష్టం వచ్చినా సరే, తను ఎంత బాధ ఉన్నా సరే, ఎంత నీరసం వచ్చినా సరే వండి పెడుతుంది. ఎప్పుడైనా బాధ అనుకుంటుందా? నా బిడ్డలు తినాలనుకుంటుంది, నా బిడ్డలు సంతోషంగా ఉండాలనుకుంటుంది, నా భర్తకి నేను వండి పెడుతున్నా నా ఫీలింగ్ ఎలాగైతే వస్తుంది. ఇది ప్రేమతో ఎలా అయితే మిళితమైందో, ప్రభు యొక్క ప్రేమ నీకు అర్థమైతే, ఆయన నీ కొరకు ఏం చేస్తాడో నీకు అర్థమైతే, ఆ కలువరి గిరి మీద ఆయన ఏం మన కొరకు పోగొట్టుకున్నాడో నీకు అర్థమైతే, అప్పుడు ఆయనతో నీ ప్రేమ ఏంటో నీకు అర్థమవుద్ది. అప్పుడు ఆయన కొరకు నువ్వు అన్నీ వదులుకోవడానికి ఇష్టపడతావు. ముందు ఆ త్యాగం వైపు చూద్దాం. వచ్చే వారం వీలైతే ఆయన మన కొరకు ఏం చేశాడో, మనం ఎలా ఆయన ప్రేమించాలో అన్నీ ఆలోచించేద్దాం. ఈ వారానికి మనం నేర్చుకోవాల్సిన విషయం, క్రైస్తవులుగా ఉన్నప్పుడు మనం స్టార్ట్ చేయాలి ఈ రోజు నుండే. ఒక్కొక్కటిగా ప్రభువు కొరకు వదులుకోవడం నేర్చుకోవాలి. ఆయన చేత పొందుకోవడం ఎలా అయితే మనం ఇష్టపడుతున్నామో, ఆయన కొరకు వదులుకోవడం కూడా అంతే రీతిగా మనం ఇష్టపడాలి. అప్పుడు నిజమైన క్రైస్తవులుగా మనం ఉంటాం. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం.